జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. ఈ ఏకాదశిని గురించి చెప్పమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగితే శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఆ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశి మహత్యాన్ని వివరిస్తాను, విను. కొందరు దీన్ని పాపాంకుశ ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు ముఖ్యంగా పద్మనాభుని అర్చించాలి. ఆ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, మోక్షాన్ని, వాంఛిత ఫలములను ఒసగుతుంది. విష్ణు నామోచ్చరణము చేత మనిషి ధరిత్రిపైన సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందుతాడు. బద్ధజీవుడు మోహవశము చే నానా రకాలైన పాపకర్మలను చెయ్యక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకమున పడకుండా ఉంటారు. శివుణ్ణి విమర్శించే వైష్ణవులు, విష్ణువుని విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకానికి వెళ్తారు. శతాశ్వమేధ యజ్ఞఫలము కానీ, శతరాజసు యజ్ఞఫలము కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు కూడా సరిపోదు. ఈ ఏకాదశిని పాటించడం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులో లేనే లేదు. కనుక పద్మనాభునికి పరమ ప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం మరొకటి లేదు. ఏకాదశి నియమపాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ పవిత్రమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదాలను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉండేవాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి తన తల్లి వైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యమునందు కానీ, యవ్వనమునందు కానీ, వృద్ధాప్యమునందు కానీ ఏకాదశిని పాటించినవాడు సంసార క్లేశాలను అనుభవింపడు. పాశాంకుశల ఏకాదశి నిష్టంగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవితాంతమున విష్ణుపదాన్ని చేరుకుంటాడు. బంగారమును, నువ్వులను, భూమిని, గోవులను, ధాన్యాన్ని, జలాన్ని, గొడుగును, పాదరక్షలను దానమిచ్చినవాడు యమసదనానికి వెళ్ళవలసిన పని ఉండదు. పుణ్యాచరణం లేకుండా ఆ రోజును గడిపేసేవాడు శ్వాసించుచున్నప్పటికీ మృతుడే అంటారు. శ్వాసక్రియ కొలిమితిత్తులతో పోల్చబడింది. ఇతరుల లాభం కొరకు చెరువులను, బావులను త్రవ్వించేవాడు, నేలను, గృహాలకు దానమిచ్చేవాడు, యజ్ఞ యాగాది కర్మలను చేసేవాడు యముని దండనకు గురికాడు. పుణ్యఫలం వల్లే మానవులు దీర్ఘకాలము జీవిస్తారు, రోగదూరులవుతారు. ఈ ఏకాదశి పాలనం వల్ల కలిగే ప్రత్యక్ష ఫలము దేవదేవుని భక్తియుత సేవ. భౌతిక లాభములు పరోక్ష ఫలములై ఉన్నవి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే